గ్రామం. ఆ గ్రామంలో లీడ్ చేసే వ్యక్తులు వాళ్ళ గొప్పతనాన్ని ప్రదర్శించుకునే అవకాశం ఉండేది. కానీ రాను రాను ఎందుకో తెలియదు కానీ ప్రైవేటు పాఠశాల వ్యామోహంతో కేవలం ప్రభుత్వ పాఠశాల పట్ల ఆసక్తిని తగ్గించడం జరిగింది. ఆ రోజు ఈ రోజు ఉండే ఉపాధ్యాయులు ఎప్పటిలా ఒకే రీతిగా పనిచేస్తున్నారు. ఎవరో ఒకరో ఇద్దరు తప్ప మిగిలిన 95% ఉపాధ్యాయులు తమ పాఠశాలను బలోపేతం చేసుకోవడానికి, తమకున్న జ్ఞానాన్ని వచ్చిన విద్యార్థులకు పంచడానికి అందరూ ఆసక్తిగా ఉండేవాళ్ళు. గ్రామస్తుల సహకారము లేకపోగా వాళ్ళ పిల్లల్ని ఏదో కారణం చేత ప్రైవేట్ స్కూల్కి పంపించడం, అది జరుగుతున్నటువంటి వాస్తవం నేటికి కూడా, ఈ రోజుకి కూడా ఉంది కొన్ని గ్రామాల్లో. కానీ నలుగురు పిల్లలు మాత్రమే ఉన్నటువంటి పాఠశాలలో గత ఉపాధ్యాయుడు రిటైర్ అయిన క్రమంలో ఇక్కడికి ఎవరిని డెప్యుటేషన్ వేస్తే బాగుంటుందని మనం ఒకసారి ఆలోచన. సర్దుబాటు నేపథ్యంలో 2 ఇస్తాను మీకు అని చెప్తున్నారు, ఓన్లీ 2. ఎందుకంటే ఆ ఇద్దరు కూడా వేరు మండలాలకు బదిలీలో వెళ్ళినారు. నలుగురిలో 2 మీ మండలంలోనే అడ్జస్ట్ అయ్యారు కనుక మీ మండలంలో ఉండేవాళ్ళు మీరే సర్దుబాటు చేసుకోండి. బయటికి వెళ్ళిన మాత్రం రిలీవ్ చేస్తాం.